అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీలు చూడబోయేది ఏంటంటే కందూరి స్వీట్ కార్న్ అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా మొక్కజొన్న తీసుకొని ఇలాగ శుభ్రంగా ఒలిచేసుకోవాలి. నేనైతే ఇలాగ 3 మొక్కజొన్నలు అయితే తీసుకున్నాను. ఈ 3 మొక్కజొన్నలు ఇలాగ తీసుకోవాలి. ముందుగానే స్టవ్ వెలిగించేసి ఇలాగ నీళ్ళు పెట్టుకున్నాను. ఇలా నీళ్ళు వేడైపోయిన తర్వాత ఇలా 3 మొక్కజొన్నలు ఇలా వేసుకున్న తర్వాత కొద్ది సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక్క 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అలాగే 5 నిమిషాలు అయితే అయిపోయింది. 5 నిమిషాల తర్వాత ఇలాగైతే మూత తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలాగ మొక్కజొన్నలు అయితే బయటికి అయితే తీసేయాలి. ఇలా తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా బౌల్ తీసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్ పెరుగు వేయాలి. 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ ఆయిల్ ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలపాలి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత ఉడికించి చల్లారి పెట్టుకుని మొక్కజొన్నని అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకుని మసాలాని ఇందులో అయితే ఇలాగ పైన అయితే అప్లై చేసుకోవాలి. ఇలా బాగా అప్లై చేయాలి. మీరు ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేశారా? మీరు ఎవరైనా సరే ట్రై చేసి ఉంటే మటుకు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుని తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా అయితే ఉంటుంది. మీ ఇంట్లో పిల్లలు ఉన్నా సరే ఇలా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లల నుంచి పెద్దల దాకా అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి ఇవ్వడం వల్ల. ఇలా మొత్తానికి 3 బాగా అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ మీద అయితే ఒక స్టాండ్ అయితే పెట్టుకోవాలి. స్టాండ్ పెట్టేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటి తీసుకొని ఇలా కాల్చుకోవాలి. మంట ఇచ్చి హైలో పెట్టకుండా లోలో కాకుండా నిదాన్ని పెట్టుకుని అయితే కాల్చుకోవాలి. చూసారా, ఇలా స్టాండ్ మీద పెట్టుకొని బాగా తిప్పుకొని ఇలాగ కాల్చుకోవాలి. చూసారా, ఇలాగా మొత్తంగా ఇలా కాల్చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద బటర్ కానీ నెయ్యి కానీ ఇలా తీసుకుని రాసుకోవాలి. స్మోకింగ్ గురించి రాసుకోవాలి. నేనైతే నెయ్యి అయితే రాశాను. ఇలా బాగా అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, కందూరి స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోయింది. ఇలా తీసుకుని ఇలా సర్వ్ చేసుకొని పైన చాట్ మసాలా వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.